స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన పెవిలియన్ గ్రౌండ్ నందు బ్రహ్మాండమైనటువంటి జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. వాకర్ సుపుత్రులంతా కూడా పెద్ద ఎత్తున దీనికి హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జెండా వందన కార్యక్రమంలో దేశభక్తిని ప్రకటించుకొని మన యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. దేశభక్తిని ప్రకటించుకోవచ్చు. అమరవీరులకు జోహార్, అమరవీరులకు అమరవీరులకు అమరవీరులకు. వింధ్యైమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभाशिष माहे गाये तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय बोलो स्वतंत्र भारत की जय महात्मा गांधी जोहार, అమరవీరులకు జోహార్, అమరవీరులకు జోహార్. ఇప్పుడే మనం 78వ స్వతంత్ర దినోత్సవాన్ని మన వాకస్త ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నాం. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎంతో మంది మహనీయులు కృషి చేసి ప్రాణత్యాగాలు చేస్తే మనకు స్వాతంత్రం వచ్చి మన ఈ విధంగా స్వేచ్ఛా వాయుని పీల్చుకుంటూ ఫ్రీగా ఉన్నాం. అదే మన పొరుగు దేశాలైనటువంటి బంగ్లాదేశ్, చైనా, తర్వాత పాకిస్తాన్ సంక్షోభంలో ఉండి అనేక ఉగ్రవాద సంస్థలకు మరి ఆర్థిక సంక్షోభానికి గురైంది. అలా కాకుండా మరి భారతదేశంలో లౌకిక రాజ్యం అన్ని మతాల వారిని కూడా చూసుకుంటూ అందరూ కలిసిమెలిసి ఇలాగే ఉండి అందరం కూడా బాగుండాలని కోరుకుంటూ జై హింద్. 78 సంవత్సరాలు పూర్తయిందండి. ఆ సందర్భంగా మనం ఇవాళ ఆగస్టు 15వ తారీఖున జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మన ప్రధానమంత్రి గారు కూడా ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాలని ఆయన కోరిక. అదేవిధంగా మన పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఒక జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి యొక్క ప్రతి వాకర్స్ మిత్రులకి, మహిళలకి, పిల్లలకి అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా మట్టు పెట్టడానికి, తర్వాత ఇప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితుల్ని మనం ఒకసారి అవగాహన చేసుకొని భారతదేశానికి మన సేవలు అందించాల్సి ఉన్న సందర్భంగా పురస్కరించుకొని ఇవాళ జెండా వందన కార్యక్రమాన్ని 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని నేడు మన పెవిలియన్ గ్రౌండ్ నందు జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా తమ భాగస్తులై దేశానికి కావలసిన సేవలు అందించాల్సిందిగా ప్రతి ఒక్క వాకర్ మిత్రులకు, పౌరులకు, పిల్లలకు, స్త్రీలకు, మహిళలకు అందరికీ కూడా ఈ యొక్క సందర్భంలో మనం పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారతదేశ ప్రజలందరికీ, మన ఒకరికే కాదు, ఈ స్వాతంత్రం గురించి, ఈ చరిత్ర గురించి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఈ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా ఈ రోజు మనం ఇక్కడ జెండా ఎగరవేసుకుంటూ గౌరవప్రదంగా ఒక ముగ్గురికి శాల్వాతో సత్కరించాలని అనుకుంటున్నాము. సీనియర్ మోస్ట్ ప్రతి మొక్కలో కూడా వారి పెరగడంలో వారి పాత్ర ఉన్నది. సీనియర్ వాకర్ సోమేశ్వరరావు గారిని సత్కరించవలసిందిగా మరొక వ్యక్తి వీర వెంకటబాబు గారు, వారిని కూడా
థ్యాంక్ యూ. చెప్పండి. కర్తగా మన గ్రౌండ్ లో నిత్యం శ్రమిస్తూ యువకుడు అందరిలో తక్కువ వేసగలవాడు ఉపేందర్ గారిని కూడా సన్మానించవలసిందిగా థ్యాంక్ యూ టు క్లాస్. అందరూ క్లాప్స్ కొట్టి సన్మానాన్ని ఘనంగా చేసినట్టుగా భావించగలని. అసాధారణ ఉపేందర్ వయసుకు చెందిన కేవలం నిన్న ప్రతినిత్యం వస్తూ అందరినీ పలకరిస్తూ ఆప్యాయంగా హాస్పిటల్లో మంచి హాస్పిటాలిటీ ఇస్తూ